శ్రీ కొండ దేవతలకు, కోయ దేవతలకు, వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది, ఆ ఆదిశక్తి అనుగ్రహము, ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్య దేవాయ నమః. ఓం గంగణపతాయ నమః. నేను మీ కోయదొర ఆదివాసి గురూజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని. ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి, వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా, మిశ్రమ ఫలితాలు ఉన్నాయా, వ్యాపారం, వివాహం, ఉద్యోగం, ప్రేమ, ఇతర రంగాల్లో ఏ విధంగా వీరికి వర్తిస్తుంది, వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి, పాటించాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేసే పని చేస్తాను. ఇది ముందుగా చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ జీవితంలో ఏ సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యను మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తెలియజేసినట్లయితే మీ సమస్య గురించి అంజనం వేసి వాటికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కారము తెలియజేస్తాము. అయితే ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో కొంత గ్రహ సంచారములు అనుకూలంగా లేవు. ఏ పనిలోనైనా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఎక్కువగా ప్రెజర్ అనేది ఉంటుంటుంది, ఒత్తిడి అనేది పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్క మార్గాలలో ఈ వృశ్చిక రాశి కలిగిన వారు ఎక్కువగా టెన్షన్ తీసుకుంటారు, ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు. మానసికంగా, మెంటల్గా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అది జాబ్ చేస్తుంటే పై అధికారుల నుంచి వల్ల కావచ్చు, వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ఇబ్బందుల వలనో, ఇతర మార్గాల వలన కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థులకు కొంత చదువుకు సంబంధించిన వాటి గురించి కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ఆ ప్రెజర్ తీసుకునే యోగ్యత వీరికి బలంగా వర్తిస్తుంది. అదేవిధంగా ఈ ఒక రాశి వారికి బంధుమిత్రులతో కొంత పరిచయాలు, కొన్ని మార్గాల వలన వీరికి కొంత ఇబ్బందులు కలిగే మార్గం కనబడుతుంది. బంధుమిత్రులతో వైరం కూడా వీరు కలిగే యోగ్యత కనబడుతుంది. వాళ్ళ వలన కొన్ని సమస్యలు, ఇబ్బందులు కూడా వీళ్ళు పడి వాటి గురించి కొంత బాధపడే మార్గం కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి కలిగిన వారికి ధన ఆదాయం ప్రకారంగా ఆదాయము వీళ్ళకి ఈ నెలలో తక్కువగా ఉంటుంది. ఆదాయపరంగా వీరు కష్టపడిన కష్టానికి తగ్గ ఫలితం అనేది వీరికి తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏ ఒక విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. రూపాయి అనేది వీళ్ళ దగ్గర నిలకడ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు మానసిక ఒత్తిడులతో పాటు, మానసిక వేధింపులతో పాటు వీరు ముఖ్యంగా ఇతర వ్యక్తుల వలన, ఇతర ఒక వ్యక్తి వలన వీరు కొన్ని పడరాని చికాకులలో, కొన్ని అలిగేషన్లు పడి, కొన్ని ఎల్లకూడని విధానాల్లోకి కూడా వెళ్ళిపోయి సమస్యలు అనేవి వీరు కోరి తెచ్చుకుంటారు. అలాగా ఒకరిని నమ్మి వెళ్ళడం కానీ, నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి ఈ నెలలో ఎక్కువగా వీరు బద్ధకంగా ఉండడం కానీ, ఏ పనైనా చేయలేకపోవడము, ఏదైనా రోజు పోస్ట్‌పోన్ చేసుకోవాలని ఆలోచన కలగడం కానీ, కొంత ఇంట్లోనే కూర్చోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఏది చేయాలన్నా కూడా ఆసక్తి ఎక్కువగా చూపించలేరు. ప్రయత్నాలు కూడా వీళ్ళ దగ్గర కష్టపడే విధానము, దానికి సంబంధించిన వర్క్ చేయడానికి వీళ్ళు పెద్దగా ఆసక్తి చూపించి అనుకూలించే మార్గం ఉండదు, తక్కువగా ఉంటూ ఉంటుంది. దానివలన వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే మార్గం కూడా ఉంది. అదేవిధంగా వీరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సమస్యలు అనేవి వాళ్ళు పడే విధానమే వీరికి ఉంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చూసుకున్నట్లయితే, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితము ఈ ఒక వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. వారు కొంత ఇబ్బందులు, సమస్యలు, బాధలు పడే మార్గమే ఉంది. ఒకరి నుంచి ఒకరికి మాట వేధింపులు, మాట వాదనలు కలిగి, ఒకరిని చూస్తే ఒకరు తట్టుకోలేక, ఒకరి మీద ఒకరు మాటలతో ఇబ్బందులు పెడుతూ, వాళ్ళ ఒక పర్సనల్ జీవితంలో ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య చేయాల్సిన పనులు కూడా, 4 గోడల మధ్య సాల్వ్ చేసుకోవాల్సిన పరిహారాలు కూడా నలుగురిలో పెట్టడము, కొంతమంది ఒకరితో మాటలు పడడము అనేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ కొన్ని ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి.
దాంట్లో వీళ్ళ సమస్యలలో వీళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువగా వచ్చి ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అయ్యి ఫ్యామిలీ వలన వీళ్ళు కొంత మాటలు కూడా పడే విధానం కనబడుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వ్యాపారస్తులకు, వ్యాపారం చేసేవారికి ఈ నెల అంత అనుకూలతగా లేదు. వీరు చేయాల్సిన ప్రయత్నము, వీరు పడాల్సిన కష్టము, వీరు కొంత నిర్లక్ష్యం చూపించడం వలన కానీ, నిర్లక్ష్య పనులు చేయడం వలనో కానీ, లేదా వీళ్ళకున్న ఒత్తిడి వలన కానీ, ఆ వ్యాపార వృత్తులలో సరైన మార్గంలో వెళ్ళకపోవడం వలన వీరు కొన్ని నష్టాలు పోయే యోగ్యత కనబడుతుంది. లాభం తక్కువగా ఉండి నష్టం ఎక్కువగా కలిగించే మార్గం కూడా జరుగుతుంటుంది. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే మార్గం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తుల గురించి చూసుకున్నట్లయితే పై అధికారుల వలన వీరు కొంత మాటలు పడి పై అధికారుల నుంచి కొంత అపవాదనలు పడే విధానం కూడా కనబడుతుంది. వాళ్ళ నుంచి కొంత ఒత్తిడి కూడా వీళ్ళకి వర్తించే మార్గం జరుగుతుంది. వీళ్ళు చేయాల్సిన పనులు కొన్ని పోస్ట్‌పోన్ జరగడం వలన వీరు ఈ నెలలో ఉద్యోగంలో అంతగా అనుకూలించే మార్గం వీళ్ళకి కలగడం లేదు. జాబ్ గురించి ట్రై చేస్తున్న వారికి ఈ నెలలో వీరు కొంతమందికి మంచి మాట శుభవార్త వింటారు. కొంతమంది కొంచెం ప్రయత్నాలు చేయాల్సిన పని ఉంటుంది. అనుకూలంగా లేదు. అదేవిధంగా ఈ ఒక వృశ్చిక రాశి వారికి ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉందని చూస్తే, ప్రేమించుకున్న వారి మధ్య కొంత సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఒక దారికొచ్చే విధానం వీరికి కొంత కలుగుతుంది. వారికి వృశ్చిక రాశిలో ఉన్న వ్యక్తి వీళ్ళ మధ్య ఉన్న సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ పరిష్కారం పొంది వీళ్ళ మధ్య ఉన్న సమస్యలు కొంచెం సార్ట్ అవుట్ అయ్యి కొన్ని ఇబ్బందులు తొలగి వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉండే యోగ్యత ఈ నెల ఆఖరికల్లా వీరికి కలిగే మార్గం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ ఒక పరిష్కార మార్గం గురించి చేసుకునేంత వరకు కూడా కొంత ఇబ్బందులు, సమస్యలు అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ చేసుకున్నప్పుడు అవి తొలగే మార్గం జరుగుతాయి. ఆ విధంగా ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఈ రాశిఫల సంచారం ఈ నెలలో ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఈ ఒక వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి, వీరు చదవాల్సిన మంత్రం ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను. ఈ ఒక వృశ్చిక రాశి వారు మంగళవారం రోజునాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసి, ఆంజనేయ స్వామికి ఒక ఆలయంలో వీరి పేరుతో అర్చన అభిషేకాలు జరిపించి 3 ప్రదర్శనలు చేసి వీళ్ళ నామధేయం చదువుతూ ఓం శ్రీ హనుమతాయ నమః, ఓం శ్రీ నమో నారాయణాయ నమః అనే ఒక మంత్రాన్ని చదివి వీరు ఆ ఒక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత, మంత్రం చదివిన తర్వాత అక్కడ ఉన్న హనుమాన్ చాలీసా చదవగలిగిన వారైతే హనుమాన్ చాలీసా అనేది కూడా చదివి ఆ ఒక కార్యక్రమం పూర్తి చేసుకొని వీరు ఏ పని ఉన్నా చేసుకోవడానికి వెళ్తే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి మీ పడుతున్న ఇబ్బందులు కొంత రిలీఫ్ అయ్యే మార్గం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ విధంగా వీళ్ళకి చేసుకోవాల్సిన పరిహార మంత్రము ఈ గ్రహ సంచారం దీంతో పూర్తయింది. చివరిగా మీకు తెలియజేసే విషయము, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఇబ్బందులు పడుతున్నా, ప్రేమించుకున్న వారు దూరం అవుతున్నా, వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య సంకల్పం తక్కువగా ఉండి ఇబ్బందులతో బాధపడుతున్నా, వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్నా, ఇతర రంగాలలో ఏ ఒక సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా అంజనం వేసి జాతక చక్ర పరిశీలన చేసి ఆ సమస్యలన్నిటికీ కూడా కారణం, మార్గం, మూలం అని తెలియజేసి వాటికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కారం తెలియజేసే పని చేస్తాము. మీ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ అనేది అందజేసే మార్గము ఆదిశక్తి అనుగ్రహంతో అందజేసే పని చేస్తాము. శుభం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః.